క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో బిట్స్ చూడండి. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ p ఫర్ విచ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ p of x into x minus 2 plus 6 is equal to 0 has two equal roots. అంటే ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, దానికి ఈక్వల్ రూట్స్ ఉంటాయట. ఓకేనా, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉండే ఫార్ములా మనకి b² minus 4ac is equal to 0. ఓకేనా, దాని ప్రకారంగా దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి p వాల్యూ వస్తుంది. మనకి చూద్దాం ఈ ప్రాబ్లం ఎలా చేద్దాం అనేది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఓకేనా, సొల్యూషన్ చూద్దాం ఎలా ఉంటుంది. ఇప్పుడు గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ p of x into x minus 2 plus 6 is equal to 0. దీన్ని px into x px square minus 2px plus 6 which is equal to 0. Product of px into x px square px into 2px plus 6 which is equal to 0. Every quadratic equation is in the form of ax square plus bx plus c is equal to 0 తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ a వాల్యూ p, b వాల్యూ minus 2p, c వాల్యూ 6 అవుతుంది. a వాల్యూ p, b వాల్యూ minus 2p, c వాల్యూ plus 6 అవుతుంది. సో దేర్ఫోర్ ఇక్కడ ఈక్వల్ రూట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈక్వల్ రూట్స్ ఉండే ఫార్ములా మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు b² minus 4ac ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే b² అంటే minus 2p హోల్ స్క్వేర్ మైనస్ డిస్క్రిమినెంట్ 0, b² అంటే minus 2p హోల్ స్క్వేర్ minus 4 ఇంటూ a అంటే ఎంత p, c అంటే 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. minus 2p హోల్ స్క్వేర్ అంటే 4p² minus 4p ఇంటూ 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 0 ఉన్నప్పుడు ఇక్కడ 4 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ 0 ఉన్నప్పుడు మాత్రమే. సో రిమైనింగ్ p² minus 6p విచ్ ఈజ్ ఈక్వల్ 0. సో p కామన్ వస్తుంది కాబట్టి p కామన్ చేస్తే p minus 6 విచ్ ఈజ్ ఈక్వల్ 0. సో ab ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుంది? ab ఈజ్ ఈక్వల్ 0 అంటే either a ఈజ్ ఈక్వల్ 0, b ఈజ్ ఈక్వల్ టు 0. సో p ఈజ్ ఈక్వల్ 0, p minus 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో p ఈజ్ ఈక్వల్ ప్లస్ 6 అంటే ఇక్కడ p వాల్యూ 0, p వాల్యూ మనకి 6 వచ్చింది, ఇలా రెండు. కానీ ఇక్కడ p ఈజ్ ఈక్వల్ 0 అనేది ఆప్షన్ ఉండకూడదు. ఓకేనా, ఇక్కడ x² కోఎఫిషియంట్ p ఉంది ఇక్కడ. సో దేర్ఫోర్ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? ax² ప్లస్ bx ప్లస్ c విచ్ ఈజ్ ఈక్వల్ 0 కండిషన్ మస్ట్ బి అప్లైడ్. అంటే a నాట్ ఈక్వల్ 0 కలిగి ఉండాలి. ఇక్కడ x² టర్మ్ ఉండాలి. x² టర్మ్ ఉండాలంటే ఇక్కడ నెంబర్ అయి ఉండాలి. ఇక్కడ 0 అయితే x² టర్మ్ ఉండదు. సో ఇక్కడ px² ఉంది కాబట్టి p ఈజ్ ఈక్వల్ 0. p ఈజ్ ఈక్వల్ 0 అయితే ఇక్కడ x² టర్మ్ ఉండదు, అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అది. సో దేర్ఫోర్ p ఈజ్ ఈక్వల్ 6 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. p ఈజ్ ఈక్వల్ 6 అనేది కరెక్ట్ ఆన్సర్. సో దేర్ఫోర్ p ఈజ్ ఈక్వల్ 6. మనకి కండిషన్ కూడా ఉంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0కి కండిషన్ ఏంటంటే a నాట్ ఈక్వల్ 0 అయి ఉండాలి. సో దేర్ఫోర్ a 0 కాకుండా ఉండాలి, అంటే ఇది 0 కాదు. a ఈజ్ ఈక్వల్ 0 అయితే అసలు ఈ టర్మే ఉండదు. సో p ఈజ్ ఈక్వల్ 0 కాదు. సో దేర్ఫోర్ p ఈజ్ ఈక్వల్ 6 అనేది ఆన్సర్ అవుతుంది. p ఈజ్ ఈక్వల్ 4, p ఈజ్ ఈక్వల్ 6, p ఈజ్ ఈక్వల్ 2, p ఈజ్ ఈక్వల్ -6. ఇక్కడ -6 కదా, ఓకే, మైనస్ అటు పోతే ప్లస్ అవుతుంది, +6 అవుతుంది. ఆప్షన్ బి.